ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అరెస్టు నుంచి మినహాయింపు కల్పించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ప్రస్తుతం కేసు పురోగతి దశలో ఉన్నందున జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు చేయకుండా ఈడీని ఆదేశించాలంటూ కోర్టును ఆశ్రయించారు కేజ్రీవాల్. దీనిపై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు ఎలాంటి చర్యలు తీసుకోలేమని తెలిపింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అరెస్టు నుంచి మినహాయింపు కల్పించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ప్రస్తుతం కేసు పురోగతి దశలో ఉన్నందున జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు చేయకుండా ఈడీని ఆదేశించాలంటూ కోర్టును ఆశ్రయించారు కేజ్రీవాల్. దీనిపై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు ఎలాంటి చర్యలు తీసుకోలేమని తెలిపింది. That was our main ground, and according to us, it's not maintainable. It's a desperate attempt for him to file the petition. Main दलित वही है, उन्होंने जो जजमेंट पे रिलाई किया, वो जजमेंट रिलाई नहीं हो सकते क्योंकि वो जो है इंटरिम ऑर्डर्स थे. इंटरिम ऑर्डर्स कांट बी रिलाइड एज प्रेसिडेंट्स. अभी फिलहाल तो व्यक्तिगत तौर पे एविडेंस होगा तो अरेस्ट करेंगे ना. एविडेंस क्या है नहीं है उसके बारे में. కేజ్రీవాల్ పిటిషన్ తిరస్కరణకు సంబంధించి మరిన్ని వివరాలు ఢిల్లీ నుంచి మదార్ ఫోన్ లైన్ లో అందిస్తారు. మదార్, ఏంటి అప్డేట్స్? లిక్కర్ స్కామ్ కు సంబంధించి తనకి ఇచ్చినటువంటి సమన్లకు ముందస్తుగా ఆయన బెయిల్ అరెస్ట్ కు సంబంధించి ఆయన పైన ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దంటూ కూడా ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ రోజు ద్విసభ్య ధర్మాసనం, ఢిల్లీ హైకోర్టుకు సంబంధించిన ద్విసభ్య ధర్మాసనం దీనిపైన విచారణ అనేది కూడా చేపట్టింది. అయితే విచారణ సందర్భంగా తనకు సంబంధించి అరెస్ట్ చేయకుండా ఈడీని ఆదేశించడానికి ఇప్పుడు జోక్యం చేసుకోలేము, తనకి ఎలాంటి కూడా రిలీఫ్ అనేది కూడా ఇచ్చేందుకు హైకోర్టు అనేది కూడా అనుమతి ఇవ్వలేదు. అయితే అరెస్ట్ కు సంబంధించి ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ సర్కిల్స్ లో ఎక్కువగా వినబడతా ఉంది. ఈడీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన కేసులో అరవింద్ కేజ్రీవాల్ ని త్వరలో అరెస్ట్ చేయబోతుందంటూ కూడా ఊహాగానాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ స్కామ్ విచారణకు సంబంధించి 9 సార్లు కూడా ఆయనకు నోటీసులు ఇచ్చింది. నోటీసులు ఇచ్చినప్పటికీ ఆయన 9 సార్లు కూడా రకరకాల కారణాలు చూపెడుతూ ఆయన విచారణకు హాజరు కాకుండా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన విచారణకు సహకరించట్లేదు. విచారణకు సహకరించేలాగా ఆదేశించాలంటూ కూడా ఇప్పటికే 2 పిటిషన్లు రౌజ్ అవెన్యూ కోర్టులో దాఖలు చేశారు ఈడీ. దానికి సంబంధించి కొంత ముందస్తు బెయిల్ వచ్చినప్పటికీ అరెస్ట్ కు సంబంధించి తనపైన ఈడీ అరెస్ట్ చేయకుండా చూడాలి, తను విచారణకు పూర్తిగా సహకరిస్తానంటూ కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పటికీ ఇప్పుడున్నటువంటి ఈ దశలో కోర్టు ఈ విచారణకు సంబంధించి లిక్కర్ స్కామ్ కు సంబంధించి విచారణ ఈ దశలో ఉన్నప్పుడు తాము అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వలేవంటూ కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. దీనికి సంబంధించిన కేజ్రీవాల్ దాఖలు చేసినటువంటి పిటిషన్ కు సంబంధించి వివరణ ఇవ్వాల్సిందిగా ఈడీకి సమయం ఇస్తూ ఏప్రిల్ 22వ తారీఖు వరకు ఈ కేసును అనేది కూడా వాయిదా వేసింది. అయితే దీంట్లో కీలకంగా ఇప్పటి వరకు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కావచ్చు, లేకపోతే అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, ఈడీ సమన్లు ఇచ్చినప్పుడు ప్రతిసారి కూడా ఒకటే వాదన చెప్తున్నారు. ఆయన పాత్రకు సంబంధించినటువంటి అంశాలు ఏది కూడా ఈడీ తనకు ఇచ్చేటువంటి నోటీసుల్లో పేర్కొనడం లేదు. తనను సాక్షిగా విచారిస్తుందా లేకపోతే నిందితుల జాబితాలో చేర్చి విచారిస్తుందా అనే దానిపైన స్పష్టత ఇవ్వట్లేదు. తన పాత్ర ఏంటి అనే దానిపైన కూడా ఆయన క్వశ్చన్ చేస్తా ఉన్నారు. అయితే ఈ రోజు కూడా విచారణలో భాగంగా ఈడీ సమన్ల వెనుక కారణాలను అరవింద్ కేజ్రీవాల్ కి చెప్పకపోతే కనీసం అరవింద్ కేజ్రీవాల్ కి వ్యతిరేకంగా ఉన్నటువంటి సాక్ష్యాలనైనా తమకు చూపించాలంటూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు అయితే ఇచ్చింది. దీంతో అరవింద్ కేజ్రీవాల్ కి అయితే పెద్దగా ఊరట అయితే లభించలేదు. ఆయన బలవంతపు చర్యలు తీసుకోకుండా కోర్టు కనుక ఆదేశించినట్లయితే ఆయన విచారణకు హాజరయ్యేందుకు కూడా తను సుముఖత చూపించినప్పటికీ హైకోర్టు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో తాము జోక్యం చేసుకోలేమని చెప్పింది. నిన్న హైకోర్టును వేరే పిటిషన్లకు సంబంధించినటువంటి లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఇతర అంశాలకు సంబంధించిన అంశంలో హైకోర్టును ఆశ్రయించగా అరవింద్ కేజ్రీవాల్ ఎందుకు ఈడీ ముందు హాజరు కావట్లేదంటూ కూడా ప్రశ్నించారు. ఆ సందర్భంగా కూడా వాదనలు వినిపిస్తూ గతంలో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలు మనీష్ సిసోడియా కావచ్చు, అలాగే సంజయ్ సింగ్ ఇద్దరిని కూడా విచారణకు సంబంధించి పిలిచిన సందర్భంలో మనీష్ సిసోడియా అదుపులోకి తీసుకుంటే ఇంట్లో సోదాలు నిర్వహించిన రోజు సంజయ్ సింగ్ అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ విషయంలో కూడా తను విచారణకు హాజరైతే తనను కూడా అరెస్ట్ చేస్తారు అనేటువంటి దాంతో ఆయన విచారణకు హాజరు కావట్లేదు అనేటువంటి అంశాన్ని అయితే
వారు చెప్పుకుంటూ వచ్చారు. ప్రస్తుతానికి అయితే ఒక ఎక్స్పెక్టేషన్ ఉండేది, ఇప్పుడు అరెస్ట్ చేయొద్దు, విచారణకు సహకరించాలంటూ హైకోర్టు కనుక ఆదేశించినట్లయితే తను ఈ రోజు కానీ లేకపోతే నెక్స్ట్ టైం ఇచ్చేటువంటి సమన్లకు ఆయన విచారణకు హాజరయ్యేటువంటి అవకాశాలు ఉండేది. కానీ ఇప్పుడు హైకోర్టు షాక్ ఇవ్వడంతో నెక్స్ట్ ఆయన ముందున్నటువంటి లీగల్ ఆప్షన్స్ ఏంటి అనే దానిపైన కూడా అరవింద్ కేజ్రీవాల్ టీం ఆలోచిస్తా ఉంది. హైకోర్టులో ఊరట దక్కలేదు కాబట్టి దాన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసేటువంటి అవకాశం ఉంది. లేకపోతే మరొకసారి ఈడీ నోటీస్ ఇస్తే అప్పుడు విచారణకు హాజరవుతారా, లేకపోతే సోదాలు నిర్వహించి అరవింద్ కేజ్రీవాల్ ని అదుపులోకి తీసుకుంటారా అనే దానిపైన కూడా స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి విచారణ త్వరితగతిన పూర్తి చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఈడీ కొంత ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తును వేగవంతం చేసింది. ఇటీవల ఈ కేసులో ఇప్పటికే అదుపులో ఉన్నటువంటి నిందితులు ఇచ్చినటువంటి వాంగ్మూలాలు కావచ్చు, లేకపోతే అప్రవర్తన మారినటువంటి వారు ఇచ్చినటువంటి వాంగ్మూలాల మేరకు కొంతమంది కీలక వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవలే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కూడా అదుపులోకి తీసుకొని ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. అలాగే అరవింద్ కేజ్రీవాల్ కూడా ఆమె కవితకు సంబంధించినటువంటి కస్టడీ ఈ నెల 23 వరకు ఉంది. అరవింద్ కేజ్రీవాల్ కి సంబంధించి అంటే విచారణకు పిలిచి కన్సల్టేషన్ విధానంలో అరవింద్ కేజ్రీవాల్ ను కవితను కలిపి విచారించాలని ఈడీ భావించింది. కానీ ఈ రోజు హాజరు కావాలంటూ ఇచ్చినటువంటి సమన్లకు అరవింద్ కేజ్రీవాల్ హాజరు కాలేదు. హైకోర్టులో పిటిషన్ కు సంబంధించిన వాదనలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు జరిగేటువంటి విచారణకు హాజరు కావాలేమంటూ కూడా వారు తెలిపారు. నెక్స్ట్ టైం ఇచ్చేటువంటి సమన్లకు సంబంధించి మాత్రం కొంత ఈడీ సీరియస్ గా యాక్షన్ తీసుకునేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. అపర్ణ.